విశాఖలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఒక పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చనిపోయారు, ముగ్గురికి గాయాలయ్యాయి. వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒక ఫిషింగ్ హార్బర్ లో జరిగిన పేలుడు తర్వాత ఈ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ కూడా స్పష్టంగా ఈ దృశ్యాలు మనకు కనిపిస్తోంది. సో గ్యాస్ సిలిండర్ పేలిన తర్వాత అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో రైట్ సైడ్ బాక్స్ లో మనం విజువల్స్ లో చూస్తున్నాము. డైరెక్ట్ గా విజువల్స్ చూపించలేని పరిస్థితి. ఇద్దరైతే స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు, ముగ్గురికి గాయాలయ్యాయి. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారంతో మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఖాజా, ఇది ఎంత పెద్ద ప్రమాదంగా చూడాలి? ఇద్దరైతే ప్రాణాలు కోల్పోయారు, ముగ్గురికి తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్కి తరలించారంటున్నారు. ఇంకా సమీపంలో చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఇక్కడ బీతావాహ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే భారీ శబ్దంతో ఈ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దాదాపుగా కిలోమీటర్ దూరం వరకు ఈ శకలాలు, అంటే దాదాపుగా ఈ శబ్దం వినిపించింది. శకలాలు కూడా దాదాపుగా 200 మీటర్ల వరకు ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలంలోనే 6 ఉన్నారు. ఈ స్క్రాప్ షాపు యజమాని గణేష్ సహా 6 ఈ ప్రాంతంలో ఉన్నారు. ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించడంతో స్పాట్లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారి శరీరాలు కూడా ఎంతలా అంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ విస్ఫోటనం ఏ స్థాయిలో జరిగిందో అని. అంటే ప్రస్తుతానికి ఇక్కడ బీతావాహ వాతావరణం కనిపిస్తుంది. స్క్రాప్ షాప్ మొత్తం కూలిపోయింది. ఇక్కడ 6లో ఒక ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మిగతా 4 కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. వాళ్ళ 4ని కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అంబులెన్స్ కూడా వచ్చాయి. దీంతోపాటు ఇక్కడ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా అంటే ఇది భారీగా పెద్ద పెద్ద రాడ్లు ఉన్నాయి. దీంతోపాటు చెక్కతో చేసిన ఒక బడ్డీ కూడా ఉంది. కేవలం ఈ స్క్రాప్ షాప్తో పాటు పక్కనే ఉన్న ఈ బడ్డీ కూడా పూర్తిగా ఈ విస్ఫోటనానికి భారీ శబ్దంతో కూలిపోయింది. స్థానికులంతా కూడా పరుగులు తీసి స్పాట్కి సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతోపాటు ఇక్కడ సహాయ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఎంక్వైరీ ప్రారంభమైంది. మనతో పాటు మాట్లాడేందుకు 1 టౌన్ సిఐ జీడీ బాబు ఉన్నారు. చెప్పండి సార్, ఘటన ఎలా జరిగింది, ఏమంటారు మీరు? ఓవరాల్గా క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్ నమస్కారం సార్. ఘటన 4:30 టైంలో జరిగినట్టుగా మాకు ఫోన్ వచ్చింది సార్. ఇమీడియట్గా మా సిపి సార్కి డీసీపీ మేడంకి ఇన్ఫామ్ చేసాం. వెంటనే మా పోలీస్ టీమ్స్ వచ్చాయి. అలాగే ఫైర్ సర్వీస్ కూడా రావడం జరిగింది. మెడికల్ అంబులెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైతే ముందు గాయపడ్డారో వాళ్ళందరినీ సిపి గారు డీసీపీ మేడం ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయమన్నారు. మన పోలీస్ బృందాలు అలాగే స్థానికులు ప్రజాపతి. ఆ సమయంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, గాయపడిన వారి సంఖ్య ఎంత? ప్రజెంట్ మాకు ప్రాథమికంగా తెలిసేది 6 మంది ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది. 2 చనిపోయినట్టుగా, 4కి కేసులు షిఫ్ట్ చేసినట్టుగా ఉన్నది. ప్రజెంట్ మన పోలీస్ పర్యవేక్షణలో సిపి సార్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ షాప్ ఏంటి, ఇక్కడ ఏం నిర్వహిస్తుంటారు? ఇక్కడ స్టాప్ షాప్ సార్ ఇక్కడ వెల్డింగ్ చేస్తూ ఉంటారు. స్టాప్ షాప్ కూడా ఉంది. షిప్ నుంచి వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా కరిగించేవన్నీ కూడా ఫిషింగ్ అది కట్ చేయడానికి ఐరన్ అది వెల్డింగ్ చేస్తుంటారు. దాదాపుగా 200 మీటర్ల వరకు శకలాలు ఎగిరిపడ్డాయి. అంత భారీ విస్ఫోటనం ఇది. అది సిలిండరు మరి పెద్ద సిలిండర్ ఉంది కదా సార్, అది సుమారు 50 కేజీలు 60 కేజీలు ఉంటుందేమో. అది క్లూస్ టీమ్ వచ్చారు. అది ఎలా జరిగింది, ప్రమాదం కారణం ఏంటనేది దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా క్లూస్ టీమ్ అయితే రంగంలోకి దిగింది, ఆధారాలను సేకరిస్తుంది. మరోవైపు స్థానికులు కూడా వచ్చి ఇక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎవరైతే క్షతగాత్రులు 4 గాయపడ్డారో ఆ క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్లో తరలించగలిగారు. అయితే ప్రస్తుతానికి 2 ప్రాణాలు కోల్పోయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఒకవైపు ఫైర్ సిబ్బంది, మరోవైపు పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.